ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ హయాంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని అనంతపురం నగర ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ విమర్శించారు. ఇక ప్రభుత్వ స్థలంలో నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించాలని సీఎంను కోరుతామని తెలిపారు. ఇక టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ అలాగే ఇతర నాయకులతో కలిసి ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వ కార్యాలయాన్ని పరిశీలించారు. ఇది హెచ్ఎల్సికి సంబంధించిన భూమి. కనీసం ఏ చిన్న పర్మిషన్ కానీ తీసుకోలేదు. దాదాపు 6 క్వార్టర్లు ఇంతకు ముందు ఉండే క్వార్టర్లు కూల్చి, అలాగే ఇక్కడ కనిపించే పెద్ద పెద్ద చెట్లన్నీ కూల్చేసి కబ్జా చేసి భూమిని పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన పర్మిషన్ సింగిల్ పర్మిషన్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు అయితేమి, అహుడా వాళ్ళు అయితేమి ఎవరు ఇవ్వలేదు. వీళ్ళు అప్లై చేసిన ఫైల్స్ అన్నీ పెండింగ్ పక్కన పడేసి ఉన్నారు. అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యంగా ఈ బిల్డింగ్లు నిర్మించడం జరుగుతోంది. దీనికి రామ్కి సంస్థ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేము దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాం. ఇది దాదాపు స్టేట్లో 2000 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్లు అయితే ఏమి ఇక అక్రమంగా దౌర్జన్యంగా స్థలాలు ఆక్రమించడం అయితే దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు దీని విలువలు తేల్చారు. ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దీన్ని ఏదన్నా ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. ఇది